వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒడిశా పిల్ల. సో ఇలా నేను ఒక కొత్త రెసిపీ తెచ్చేసాను, అదే మజ్జిగ చారు. మజ్జిగ చారులో ఏమేమి కావాలో చూసండి. ఆనమకాయలు, గుమ్మడికాయ, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఇంకా టమాటో, ఇంకా పెరుగు. సో ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. సో ఇప్పుడు గ్యాస్ వెలిగించేసుకోవాలి. ఇప్పుడు ఏంటి ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేది. అల్లంతో సహా అన్నీ వేసేది. సో ఇప్పుడు దీన్ని కొంచెం బాయిల్ అవ్వాలి. సో ఇప్పుడు బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సాల్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని పెరుగు వేసుకోవచ్చు. అదే హైలో పెట్టుకుంటే పెరుగు ఇరిగిపోతాయి. ఒకసారి కలుపుకొని కట్టేసుకోవచ్చు. ఇప్పుడు కట్టేసుకోవచ్చు. మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది కదా, దానికి పోపుకి ఏమేమి కావాలో చూపిందా. ఆవాలు, జీలకర్ర, మెంతులు, రెడ్ మిర్చి, ఇంకా కరివేపాకు కావాలి. ఇంకా నేను దీంట్లో పెట్టుకున్నా చిన్న దాంట్లో. సో ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకోవచ్చు. వెలిగించేసుకున్నా. సో ఇది ఫస్ట్ దీంట్లో ఒకసారి ఆయిల్ వేస్తాను. వేసుకున్న కదా ఆయిల్, దీని మీద పెట్టచ్చు. కొంచెం హీట్ ఎక్కాలి. స్లోలో పెట్టేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కాబట్టి ఇవన్నీ వేసుకోవచ్చు. కరివేపాకు లాస్ట్లో వేసుకోవచ్చు. సో కరివేపాకు వేసుకోవచ్చు. సో అలా కలిపేసుకోవాలి. సో ఇది హీట్ ఎక్కిపోయింది, ఇంకా మంచిగా వేగిపోయింది. సో ఇది ఇప్పుడు కట్టేసి. సో ఇప్పుడు పోపుని వెళ్ళి మనం మజ్జిగ చారులో వేసుకోవాలి. స్లోగా వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో అలా మిక్స్ చేసుకుంటే సింపుల్గా 2 minutesలో మన కూర అయిపోయింది. అదే మజ్జిగ చారు. అదే మీరు కూడా ఒకసారి మజ్జిగ చారు ట్రై చేయండి. అదే మంచిగా వస్తే కామెంట్ చేయండి. అదే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.